ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ హవా కొనసాగుతోంది. మిగతా బ్యాటర్లు నిలకడగా రాణించలేకపోతున్నా అతడు మాత్రం అదరగొడుతున్నాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్లోనూ సత్తా చాటుతూ జట్టును ఆదుకుంటున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో ఉప్పల్లో జరుగుతున్న మ్యాచ్లోనూ అతడు అలాంటి ప్రదర్శన చేశాడు. 39 బంతుల్లో 59 రన్స్ చేశాడు. దీంతో జట్టుకు మెరుగైన స్కోర్ అందించాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లకు అందించే ఆరెంజ్ క్యాప్ రేస్లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లలో బరిలోకి దిగిన క్లాసెన్ అన్ని మ్యాచ్ల్లోనూ కనీసం 30 రన్స్ స్కోర్ చేశారు. ప్రతి మ్యాచ్లో 30కి పైగా రన్స్ చేశాడు. 40కి పైగా సగటు 144కి పైగా స్ట్రైక్ రేటుతో అతడు 283 పరుగులు స్కోర్ చేశాడు. దీంతో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానానికి దూసుకొచ్చి క్యాప్ అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్తో శుభ్మన్ గిల్ను క్లాసెన్ బీట్ చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ 22 బంతుల్లో 59 రన్స్ చేసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దీంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ హెన్రిచ్ క్లాసెన్ మినహా మిగతా వారు రాణించకపోవడంతో తక్కువ స్కోర్కే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 59 పరుగులు స్కోర్ చేశాడు. ట్రావిస్ హెడ్ 20 బంతుల్లో 23 పరుగులు చేశాడు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కాన్ఫిడెంట్ గానే ఇన్నింగ్స్ ఆరంభించింది. సంజు శాంసన్ విఫలమైన ఆయుష్ మాత్రే మాథ్యూ షాట్ ధాటిగా ఆడడంతో ఈజీగా గెలిచేలా కనిపించేది. అయితే సన్ రైజర్స్ బౌలర్ ఎహసాన్ మలింగా 3 కీలక వికెట్లతో చెన్నైని దెబ్బకొట్టాడు. అటు మిగిలిన బౌలర్స్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ కు 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది.